అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎంపీపై వైసీపీ నేత దాడి, వెంటనే పవన్ కళ్యాణ్ అక్కడికి పయనం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్రంలో దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఆగడం లేదు. తాజాగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గొంతు మీద కాలేసి తొక్కి పిడిగుద్దులకు కురిపించారు. నానా దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని శుక్రవారం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు బరితెగించడానికి కారణం ఏంటంటే ఎంపీపీ ఛాంబర్ తాళాలు అడిగితే వైసీపీ నాయకులు తాళాలు ఇవ్వలేమని, ఎంపీపీ వస్తే ఇస్తామని చెప్పడమే. గాలివీడు ఎంపీడీఓగా దళితుడైన జవహర్ బాబు పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీపీ కొడుకు జిల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఆఫీస్ తాళాలు కావాలని తన అనుచరులతో ఎంపీడీఓను అడిగించారు. తాళాలు ప్రస్తుతం తన వద్ద లేవని, అటెండర్ వద్ద ఉన్నాయని, 15 నిమిషాలు ఆగమని జవహర్ బాబు బదిలిచ్చారు. తర్వాత మళ్ళీ కూడా సుదర్శన్ రెడ్డి అనుచరులు వచ్చి తాళాలు అడగ్గా వైసీపీ నేతలకు తాళాలు ఇవ్వలేమని, ఎంపీపీ వస్తే ఇస్తామని తెలిపారు. దీంతో ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎంపీడీఓ ఛాంబర్లోకి వచ్చి గది తలుపులు మూసి జవహర్ బాబుపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది తలుపులు బద్దలు కొట్టుకుని ఎంపీడీఓను రక్షించారు. దాడి ఘటనపై ఎంపీడీఓ మాట్లాడుతూ తనను సుదర్శన్ రెడ్డి కుర్చీలో నుంచి కిందకు పడేసి గొంతు మీద కాలేసి తొక్కాడని, కర్రలు కుర్చీలతో కొట్టారని విలపిస్తూ పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు ఎంపీడీఓను పరీక్షించి ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వానికి అక్కడి నుంచి కడప రిమ్స్కు తీసుకువెళ్లారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ శనివారం కడప వెళ్లనున్నారు. ఎంపీడీఓ పరామర్శించి పంచాయతీరాజ్ శాఖ అధికారులను, ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయన ఈ పర్యటనకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక మండల స్థాయి అధికారి కోసం సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పరామర్శించారని నిర్ణయం తీసుకోవడంపై పంచాయతీరాజ్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. అయితే ఈ దాడికి పాల్పడిన వారిపై తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.